హాయ్ వివర్స్, వెల్కమ్ టు herixcomputervidya.com. వివర్స్ చూడండి, ఈరోజు మనం కొత్తగా జీమెయిల్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చూద్దాం. చూడండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ gmail.com అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది. క్రియేట్ న్యూ అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ అని అడుగుతుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్. ఓకే, ఇక్కడ మీరు ఒక యూజర్ నేమ్ అనేది చూస్ చేసుకోండి, ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం, ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు యూజర్ నేమ్, మీరు టైప్ చేసిన యూజర్ నేమ్ అవైలబుల్ ఉంటే మీకు ఇక్కడ మీకు చూడండి, నాకు ఇక్కడ నేను టైప్ చేసింది, ఇక్కడ నేను క్లిక్ చేస్తే చూడండి ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ సమ్వన్ ఆల్రెడీ హ్యాస్ బిన్ యూజర్ నేమ్ అంటున్నాడు. సో ట్రై అనదర్. ఓకే, మీరు వేరే ట్రై చేయండి మీకు లేకపోతే. ఓకే ఓకే ఆల్రెడీ ఇక్కడ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ కూడా మీ ఇష్టం. ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే మళ్ళీ రీఎంటర్ చేయండి పాస్వర్డ్ని. ఇక్కడ మీరు ఏం టైప్ చేశారో అది ఇక్కడ టైప్ చేయవలసి వస్తుంది. ఓకే, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఇవ్వండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ చూడండి టైప్ ది టెక్స్ట్ అంటుంది. టైప్ ది టెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక ఇమేజ్ అనేది చూపిస్తుంది. చూడండి, ఇమేజ్ అనేది మనం దీంట్లో టైప్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు లొకేషన్ ఇవ్వండి. లొకేషన్ తర్వాత ఇక్కడ మీరు చూడండి అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ దగ్గర టిక్ చేయండి. అంటే ఆ అగ్రి దగ్గర టిక్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళండి. ఇక్కడ వెరిఫై అని అడుగుతుంది. ఇక్కడ మీకు గూగుల్ అనేది మీ అకౌంట్ని వెరిఫికేషన్ చేస్తుందంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చాక మీ మొబైల్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ద్వారా ఆ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ ఎంటర్ చేశాక మీకు గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, నా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు టెక్స్ట్ మెసేజ్ వాయిస్ కాల్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ఎంఎస్ క్లిక్ చేస్తే ఎస్ఎంఎస్ అనేది మీ మొబైల్కి వస్తుంది. ఓకే, లేదు అంటే వాయిస్ కాల్ ఒకటి వస్తుంది, దాంట్లో మీకు ఈ సెక్యూరిటీ కోడ్ అనేది మీకు చెప్తారు. ఓకే, ఇక్కడ నేను టెక్స్ట్ ఎస్ఎంఎస్ని క్లిక్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ చూసారా, కంటిన్యూని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఇప్పుడు ఒక మొబైల్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఆ మెసేజ్ మీరు ఇక్కడ మెసేజ్ కోడ్ అని వస్తుంది, వెరిఫికేషన్ కోడ్. ఆ వెరిఫికేషన్ కోడ్ దీంట్లో క్లిక్ చేసి కంటిన్యూ నొక్కడం ద్వారా మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే ఓకే వివర్స్, నాకు కోడ్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో టైప్ చేయండి. కోడ్ ఏంటంటే మీకు ఎస్ఎంఎస్ కింద వస్తుంది. ఈ కోడ్ ఉంటుంది. ఎస్ఎంఎస్లో ఆ కోడ్ని టైప్ చేస్తే మీకు ఇక్కడ కంటిన్యూ నొక్కండి. కోడ్ని టైప్ చేయడం ద్వారా మీ అకౌంట్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ యువర్ పబ్లిక్ గూగుల్ ప్లస్ అనే ప్రొఫైల్ అడుగుతుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. నో థ్యాంక్స్ కొట్టండి. ఇక్కడ కంటిన్యూ జీమెయిల్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్తో జీమెయిల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఇన్బాక్స్లో 3 ఈమెయిల్స్ ఆల్రెడీ చూపిస్తుంది. ఇది జీమెయిల్ టీం నుంచి వస్తాయి. ఇక్కడ మీరు మెయిల్ ఎవరికైనా మెయిల్ పంపాలంటే కంపోజ్ మెయిల్ ద్వారా మీరు సెండ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.